కేసీఆర్ గారు చూపించినటువంటి ఆ మార్గంలో మనం ఎంచుకున్నటువంటి ఒకానొక పదునైనటువంటి ఆయుధం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదే స్ఫూర్తితో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సర కాలంగా తెలంగాణ జాతిలోని అన్ని వర్గాల మీద కక్షగట్టి సాగిస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ అందరూ ఏకోన్ముఖమై దీన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతున్నటువంటి సమయం ఇదే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గి పుల్ల ఏదే కవిత కనర్హం, ప్రతిదీ కవిత కనర్హమే అన్నట్టు కాదేది కవిత కనర్హం అన్నట్టు అన్ని కవితకు అర్హమైనవి అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి మనం గతాన్ని గనుక నెమరు వేసుకుంటే ఒళ్ళు జలధరించి పులకరించేటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని సాధించినాం. వంట వార్పులు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, బోనాలు ఎత్తినాం, బతుకమ్మలాడినాం, రోడ్ల మీద వరి నాట్లు వేసినాం. మా గౌడ సోదరులు 10 మంది తాడి చెట్లెక్కి తాడి చెట్టు నుంచి సంఘీభావాన్ని ప్రకటించును. మన ఆటో సోదరులు నిర్విరామంగా ఉద్యమ ప్రచారంలో ముందు భాగాన నిలిచింది. అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ జాతి మొత్తాన్ని ఏకోన్ముఖం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, సాధించబడ్డ తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో ఇవాళ కార్మిక సోదరులు శ్రీనివాస్ గారు చెప్తా ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాస్తా ఉంది. ఎక్కడున్నటువంటి వర్గాలను ఎక్కడికి తీసుకుపోయి ప్రభుత్వం అంటే మానవత్వం అని చాటినటువంటి మహానాయకుడు మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాలు. తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచింది మనం, తెలంగాణ సాధించింది మనం. ఏ నాయకుడు నేతృత్వంలోనైతే పోరాటం నడిచి సాధించబడ్డ రాష్ట్రంలో స్వర్ణయుగమైనటువంటి పాలనను 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి గుండెకు హత్తుకునే విధంగా, గుండెను తాకే విధంగా పాలన సాగించిన తర్వాత ఈరోజు సంవత్సర కాలం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, అధికారం అంటే అహంకారం, అధికారం అంటే అణచివేత, అహంకారం అంటే ఇష్టారాజ్యం అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ఏ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల మీద ఏకకాలంలో ఈ దాడి జరుగుతున్నది. కాబట్టి మనమంతా ఉద్యమకారులం, తెలంగాణ ప్రయోజనాలే ఆశా శ్వాసగా బ్రతికేటువంటి వాళ్ళం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ఎదిరించడానికి మళ్ళీ జాతి యావత్తు ఏకమవుతున్నటువంటి సందర్భంగా ముందు వరుసలో మేముంటాం. ఇది క్యాలెండర్ ఆవిష్కరణ మాత్రమే కాదు, మా శపథానికి నిదర్శనం అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ క్యాలెండర్ల పరంపర గతాన్ని పునరావృతం చేయాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. సోదరులారు, మధుసూదనాచారి గారికి మన బీఆర్టీయూ తరఫున నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు మన క్యాలెండరు ఇనాగ్రేషన్ అనేది రామన్న మాట్లాడిన తర్వాత ఉంటుంది. ఎందుకనంటే ముందు అంతా కొంచెం గందరగోళం అవుతుంది. ముందు మన క్యాలెండరు ఇనాగ్రేషన్ సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఉన్న కర్తవ్యం, సమస్యలు, వారికి అండ, అవన్నిటిని కూడా తెలియజేస్తూ మా సభని ఎవరు లేవద్దు, మన సభని దృష్టిలో పెట్టుకొని మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. సభాధ్యక్షులు గౌరవనీయులు మన భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న
డిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు డిఆర్టీయుకి గతంలో అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు పార్టీ తరఫున డిఆర్టీయుకి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సోదరులు రూప్ సింగ్ గారు, గౌరవనీయులు సోదరులు గతంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా పనిచేసి ఇవాళ కార్మిక విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తున్న సోదరులు నారాయణ గారు, ఆటో కార్మికులకి వారికి జరుగుతున్న అన్యాయానికి ఆనాడు ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈరోజు దాకా వారికి అండగా ఉంటున్న మా సోదరుడు వేముల మారయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంస్థల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు కాదు 2001 నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజ్వలింపజేస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పబ్లిక్ సెక్టర్లలో కూడా అందరినీ కార్మిక వర్గాన్ని కూడగడుతున్న మా సోదరుడు దానకర్ణాచారి గారు, గౌరవనీయులు ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఒక సామాన్య తెలంగాణ బిడ్డ భాషలో అద్భుతంగా తన మాటల్లో అన్ని జీవితం మొత్తాన్ని ఆవిష్కరించిన హమాలి శ్రీనివాస్ అన్న గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న మహమూద్ అలీ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు కార్మికుల పక్షపాతిగా ఉన్న మా సోదరుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యులు అక్కడ సింగరేణి కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటున్న సోదరుడు మన కోరుకంటి చందర్ గారు, అన్నగారు ఎంఎన్ శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు దేవిప్రసాద్ అన్న గారు, మా అన్న గతంలో కార్మిక బోర్డు చైర్మన్గా పనిచేసిన పెద్దలు అన్నగారు యు దేవేందర్ రెడ్డి గారు, ఉమ్మన్న గారు దేవేందర్ రెడ్డి గారు, అన్నగారు గజ్జల నాగేష్ గారు, అదేవిధంగా మా సోదరుడు ఈరోజు పవర్ ఇంజనీర్స్ తరఫున విచ్చేసిన 1535 తరఫున విచ్చేసిన ప్రమోద్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా గౌరవనీయులైన సోదరులకి ఉన్న ఒకే ఒక్క సోదరికి, అదేవిధంగా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కార్మిక విభాగం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు ఆఫీస్ బేరర్లకు జిల్లాల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. రాంబాబు యాదవ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా పార్టీ ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా స్వల్ప తేడాతో కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయినా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వచ్చినా పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ మాత్రం కాదు అనే విధంగా కార్మిక విభాగాన్ని చక్కగా నడిపిస్తున్న రాంబాబు గారికి అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నిజంగా కూడా ఇవాళ మీరు మాట్లాడిన మాటలు, మీరు చెప్తున్న ఒక్కొక్క సందర్భం, అన్నా కేసీఆర్ మాకు ఇది చేసిండు, కేసీఆర్ మాకు అది చేసిండు 9.5 ఏళ్లలో అంటే నేను పెద్దలు మధుసూనాచారి గారు మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నాం, అనుకుంటా ఉన్నాం. సార్ గిన్ని చేసిండా అని మేమే అనుకునే పరిస్థితి. నిజంగా కూడా గిన్ని చేసిండా, గిన్ని పనులు చేసిండా. జూన్ 2 నాడు అధికారంలోకి వస్తే జూన్ 21 నాడే హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి, మొదటి 15 రోజుల్లో హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని మాది మేమే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. హమాలీలు ఉన్నారని, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని, వాళ్ళు కార్మికులు మన కోసమే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు, చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలామంది ఉండొచ్చు దేశంలో. కానీ మొదటి 15 రోజుల్లో పిలుచుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి, అదేవిధంగా 8 రూపాయలు ఉన్నదాన్ని ఆయన దిగిపోయే నాటికి 26 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి అని చెప్తుంటే చాలా సంబరపడ్డాం. అట్లాగే సందర్భాలు తలుచుకుంటే ఎన్నో గుర్తొస్తాయి. కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ, నాయకత్వ విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది. కరోనా వస్తే మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీల ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీల ముంగట.
సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే, నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీలో ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలి, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా కరోనా కాలం గురించి అంటే, కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది. కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం. ఎందుకంటే నాకు గుర్తున్నారు, మున్సిపల్ మంత్రి మేము నాకేమనిపించిందంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళక్కడ ఇళ్ళల్లో ఉంటున్నారు, పారిపోతున్నారు, లేదా మా ఊరికి వెళ్ళిపోతాం, ఇక్కడ మాకు చిన్న చిన్న అరలలో ఉండస్తలేదు, ఒకళ్ళకి అంటుతుంది, పోతామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను. ఇక ఇక్కడ హైదరాబాద్లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగులు, ఆకాశాన్ని అంటే బిల్డింగులు, ఇక్కడ పడే రోడ్లు, ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు. ఇటుక బట్టీలలో కానీ, క్రషర్ల కాడ కానీ, లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ, నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు. రాష్ట్రం అంతానేమో ఎక్కడో అక్కడ మేము రైలు ఎక్కిపోతాం, బస్సు ఎక్కిపోతాం, నడుచుకుంటూ పోతాం అవసరమైతే, కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది, మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోండి, ఏదైనా బిల్డింగ్ కట్టి కాడుకోండి, ఆడ చెక్క కొట్టేటోళ్ళు, కార్పెంటర్ పని చేసేటోళ్ళు, ప్లంబింగ్ చేసేటోళ్ళు, సెంటరింగ్ చేసేటోళ్ళు, ఆడ మిగతా పనులు చేసేటోళ్ళు దాదాపు 80-90% మంది బయట వాళ్ళే ఉన్నారు. ఇక రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, జార్ఖండ్ వాళ్ళు ఉంటారు, ఆఖరికి వరి నాట్లకు పత్తులేరుతందుకు కూడా కూలీలు ఇవ్వాలి. రేపు జార్ఖండ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి, ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇటుక బట్టల కాడిపోతే ఇటుక బట్టల కార్మికులు కూడా ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాళ్ళు కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా, జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం, 35 లక్షల మంది వెళ్ళింది. ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు ఆయన, నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు యాదుకుండాలి, టీవీలలో ఉంటే చూడొచ్చు. ఏమన్నాడు ఆ రోజు? వీళ్ళు కార్మికులు కాదు, మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు, పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి, ఆలోచన, మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి, ప్రేమ, అది ఉంటే నిర్ణయాలు అవుతాయి. సీనన్న చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి. ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి. మీ డెవలప్మెంట్లో, ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు, ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు, నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను 1000 రూపాయలు జేబులో పెట్టి, భోజనం పెట్టి, టికెట్ ఫ్రీగా ఇచ్చి, రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే, ఒక గది కేసీఆర్కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అంటే. కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది, మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి, మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి, నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు. తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, క్యాబినెట్ల పోర్ట్ఫోలియోలోని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎకసెక్కంగా మాట్లాడితే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి, మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టింది. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పింది. చెప్పినాక అడిగిండు, మరి ఏం పోర్ట్ఫోలియో కావాలని. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది. బీడీ కార్మికులకు ఆనాడే
ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇండ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం. ఇప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్. ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005 సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా గారు, ఒక పెద్ద ఎకానమిస్ట్, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్ చేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్టు తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, తర్వాత దురదృష్టం ఆ పదవిలో, ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు, మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు, పైసల కోసం కాదు, తెలంగాణ కోసం పోయినాం. కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు. సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది. కానీ ఇవాళ గర్వంగా ఉన్నది, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు, అందరి కోసం పనిచేసింది. బహుశా భారతదేశంలో నాకున్న అవగాహన మేరకు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా కొద్ది కాలం కూడా పనిచేసిన, భారతదేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఒక సఫాయి కార్మికుడి కష్టం తెలుసుకొని వాళ్ళు చేసే వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, ఇవన్నిటినీ తీయడానికి కేసీఆర్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు. ఒక్క జిహెచ్ఎంసీలో ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణగా తీసుకుంటే 3 సార్లు జీతం పెంచిన నాయకుడు, 3 సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి ఆ సఫాయి కార్మికులకు ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. ఇట్లా చెప్తూ పోతే 1-2 కాదు, ఇక చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒక జిహెచ్ఎంసీలకి కాదు పెంచింది కేసీఆర్ గారు, ఎవరెవరికి ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే, అంగన్వాడీ టీచర్లు ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రులు టీచర్లు మా హక్కుల కోసం కొట్లాడతామంటే చాలని జీతంతో రెక్కాడితే కానీ డొక్కాడతలేదు, జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలంటే గుర్రాలతో దొక్కిచ్చింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక అదే అంగన్వాడీ టీచర్లకు 4,500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకు పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. మినీ అంగన్వాడీ టీచర్లకు 2,200 ఉండే, వాళ్లకు ఆయాలకు టీచర్లకు మినీ అంగన్వాడీలకు 7,800 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఆశా వర్కర్లు మా చెల్లెళ్ళు సంతోష, ఇంకా మెయిన్ అంగన్వాడీ చూసినామా, మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ స్థాయికి తీసుకొని పోయింది మన ప్రభుత్వం. అట్లాగే ఆశా వర్కర్లు మొన్న మీరు చూసినారు, వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు, గిచ్చుతున్నారు, కొడుతున్నారు, ఆడకూతురులు మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. పైన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు. ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసులు కూడా ఎగబడి మన చెల్లెళ్ళు మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు. అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో 2,500 రూపాయలు ఉంటే గౌరవ వేతనం, దాన్ని 9,750 రూపాయలు, 9,900 రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వాళ్ళకు 6,000 వస్తుండే, దాన్ని 11,500 చేసిండు. ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసిండు. విఓఏలకు 2,000 నుంచి 6,000 పెంచిండు. ఆర్పీలకు రిసోర్స్ పర్సన్స్ కు 6,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడే మా దేవిప్రసాద్ అన్న చెప్తున్నాడు, ఆర్పీలకు 6 నెలలు జీతాలే దిక్కులేవు. ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు, మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను. ఇవాళ 8 నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు. మున్సిపల్ కార్మికులకు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన మీకు 3 సార్లు పెంచిండు. 8,000 నుంచి 17,500 రూపాయలు పెంచిండు. మా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విలీనం ఆనాడే జరిగింది. అదేవిధంగా జీతాల పెంపు,
ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 చేసిండు. హోంగార్డుల జీతాలు ఇది ఒక్కటి చెప్పాలి. నేను మీకు మొన్న ఎక్కడికో పోయినా నేను ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు. కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన ఎట్లున్నారు తమ్ముడు అన్న. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన. ఎందుకు కొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే. మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుంటే పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచేయాలా, 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అట్లాగే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేల్ మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సీ వర్తింపజేయలే ఎవరు. కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇవాళ ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు. అట్లాగే ఇప్పుడు అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, మసీదులలో ఉండే ఇమాంలు, మౌజన్లు, వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా, వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఎక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు ఇటు ఇమాంలకు మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే బీడీ కార్మికులు, ఇక్కడ మా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ చాలామంది గతంలో సిఐటియులో, ఏఐఎస్ఎఫ్లో, దాని ఏమంటారు ఏఐటియుసిలో రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు. మీకు తెలుసు భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే. త్రిపురలు ఉండే, బెంగాల్ ఉండే, ఇలా కేరళలో ఉన్నది, ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే. కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలేదు. 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి 2,016 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్, 26 లక్షల మంది డ్రైవర్లు, అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, 5 లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు. మీరు అడగాల్సిన అవసరం పట్టలే, దండం పెట్టాల్సిన అవసరం రాలే, దరఖాస్తు పెట్టే అక్కర లేదు, ధర్నా చేసే అవసరం కూడా పడలే, మాట కూడా ఇయ్యలే. కానీ 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు, నేను చెప్పా, చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు, అదేవిధంగా మనకి ఇంకా వైద్య రంగంలో కానీ, మున్సిపల్ రంగంలో కానీ, ఇంకా ఏఎన్ఎంలు కానీ, ఇట్లా చాలా మందికి జీతాలు పెంచుకుంటా పోయినాం. ఫార్మసిస్టులకు, ఏఎన్ఎంలకు చాలా ఉన్నాయి. 104, 108 రకరకాలు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి. ఇది ఇన్నుడే కాదు, 10 మందికి చెప్పాలి. చాలా ముఖ్యమైన మాట ఇది. తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ పోయి వాళ్ళని అడిగితే ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా, అమలు చేస్తలేరు, ఏం సంగతి, చాలా మాటలు చెప్పిండ్రు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెలకు, మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన వెధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు, బోగస్ మాటలు, పచ్చి బక్వాస్ మాటలు, పచ్చి బోగస్ మాటలు. ఎట్లా అంటారా? నేను మీకు 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2014లో రాష్ట్రం వచ్చినాడు మనకు ఆ రోజు
కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పి పోయింది. మనకు అప్పచెప్పినాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్ల రూపాయలు. 72,000 కోట్ల రూపాయలు. మనం దిగిపోయినాడు అప్పు గురించి చెప్పాలి, అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి. అప్పుతో పాటు అప్పేమో 72,000 కోట్లు. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు. అంటే జుట్టుకు 1,14,000 రూపాయల ఆదాయంతో మనకు అప్పచెప్పింది. అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీ గట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు, రెవెన్యూ సర్ప్లస్ అంటారు. మనకు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. ఏది? 2014లో 72,000 కోట్ల అప్పులు, తలసరి ఆదాయం 1,14,000, 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి. మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా? మనం దిగిపోయినాడు తలసరి ఆదాయం 1,14,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3,56,000 రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు. ఇప్పుడు సీనన్ ఏం చెప్పిండు? నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ 2014లో నాకు భూమి ఉన్నది 4 ఎకరాలు. దాని విలువ ఎంత ఉండే? ఎకరానికి 2 లక్షలు. కేసీఆర్ దిగిపోయినాడు ఎంత ఉంది? 1 కోటి రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగిందా? సరే, ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి 50 రెట్లు పెరిగింది. గుట్ట కొద్దిగా దూరం ఉన్నాడు కూడా 30 రెట్లు 20 రెట్లు అయితే పెరిగింది కదా. లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరా కాలేదా? ఏమవుతుంది దాంతో? ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడిండు? నా బిడ్డ కోటీశ్వరరాలయ్యింది. ఏమవుతుంది అన్నట్టు దాంతో? ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరిగితే పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ కాదు. భూమితో ఉండేది ఏమిటిది అంటే 4 ఎకరాలు ఉంటే దబ్బన నాకు సడన్గా గుండెపోటు వచ్చి పీకిన అనుకున్నాను. ఎందుకంటే అందరం పుడతాం సస్తాం. డేట్ ఎప్పుడన్నది మన చేతులు లేదు, కానీ అందరం పుడతాం పోతాం. నేను పుడుకుమని పోయినా అనుకో, నాకేముంటుంది నా మనసులో? నా 4 ఎకరాల పొలం ఉన్నది, దానికి విలువ ఉన్నది. దబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు, నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు, ఇల్లు కట్టుకుంటానంటే ఇబ్బంది లేదు, 1 ఎకరం పొలం అమ్మితే చాలు, మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది. 2 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్? ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి? పెరగదా? ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు. తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు ఉన్నది, 1,14,000 రూపాయలు ఉన్నది 3,47,000 3,50,000 చేసింది. అటెన్క రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. మనం దిగిపోయినాడు 2023లో అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా, అన్ని రకాల మిత్తిలు గట్టంగా, అన్ని రకాల అప్పులు గట్టంగా మనం ఏం చేసినాం? ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత? 60,000 కోట్లు. దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు? ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చినాడు 369 కోట్లుంటే మనం దిగిపోయేనాడు 5,944 కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర 20 రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకి అప్పచెప్పినాం. బడ్జెట్ 60,000 కోట్లతో అప్పచెప్తే